స్క్రీన్ ప్లీజ్. శాస్త్రి గారు ఆన్ స్క్రీన్ ప్లీజ్. యా శాస్త్రి గారు చెప్పండి. ఇప్పుడు వాళ్ళు కట్టారండి విశాఖపట్నంలో, వాళ్ళు ఏదో కట్టారు అక్కడ టూరిజానికి సంబంధించిన 500 కోట్లు పెట్టి. దేనికి కట్టారు? ఇప్పుడు అసలు దేంట్లో అది ఏం చేస్తుంది? అది రిషికొండను కొట్టేసి ఏదో కట్టారు కదా. కంటిన్యూటీ గవర్నెన్స్ అనేది కంటిన్యూటీ ఆఫ్ ది కాన్సెప్ట్. దేనికి కట్టారని చెప్పారు వాళ్ళు? అది దానికి చెప్పానండి, అసలు దేనికి కట్టారు చెప్పానండి. కంటిన్యూటీ కాన్సెప్ట్ కదా. ఏ పర్పస్ కోసం 500 కోట్ల రూపాయలు పెట్టి కట్టారు? అసలు ఏ పర్పస్ ఏంటి అసలు? ఏంటి? వాట్ ఈస్ ద పర్పస్? ఎస్, మేము విజువల్ కూడా ప్లే చేస్తున్నామండి శాస్త్రి గారు. పర్పస్ ఏంటి? ఏంటిది? ఇప్పుడు అదే అన్నాను, రాజనీతి శాస్త్రాన్ని అర్థశాస్త్రంతో కలిపేసి లేనిపోని మాటలు మాట్లాడేసి, నిజంగా అర్థశాస్త్రానికి సంబంధించిన వ్యక్తులు ఇందులోకి వస్తే వీళ్ళందరి దుకాణాలు బంద్ అయిపోతాయి. ఒక్కడు మాట్లాడు. పేడ మీద పన్నేశారు పాకిస్తాన్ లో పక్కన. ఏమి చేయలేదు. శాస్త్రి గారు చిన్న క్లారిఫికేషన్ మీతో కావాలి. శాస్త్రి గారు ప్లీజ్. అలాగే నన్ను మాట్లాడకపోతే ఇంకా నేను వెళ్ళిపోతాను. బెటర్ ప్లీజ్. యా చెప్పాలి మీకు. $800 బిలియన్ యుఏఈలో ఉండిపోయాయని చెప్పి, అంటే మన వాళ్ళే కూడా ఉన్నాయండి, మొమ్మాట పడకండి. మన రాజకీయ నాయకులు, మన ఎమ్మెల్యేలు చాలా మంది దుబాయ్లో ఉన్నాయి. $800 బిలియన్ పాకిస్తాన్ రాజకీయ నాయకులు ఉండిపోయాయని చెప్పి రాత్రి $3.5 బిలియన్ అప్పు తీరుస్తున్నారు వాళ్ళు. మొత్తం కన్ఫిస్కేట్ చేస్తున్నారు, జప్తు చేస్తున్నారు భయంతో. అర్థశాస్త్రం అంటే ఏదో ఇది కట్టేసాం, అది అమరావతి అని కాదు, అది కరెక్ట్ సెంటర్ ప్లేస్. ఆ సెంటర్ ప్లేస్ లో కరెక్ట్ గా పెడుతున్నారు. అందులో తప్పుడు. అది చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు చేయలేకపోతే 2029లో చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు. అప్పుడు ఏం చేస్తారు? మీరిద్దరే చీఫ్ మినిస్టర్లు వస్తారని మీరు ఊహల్లో ఉండిపోతున్నారండి. రాజకీయం మీరు డిసైడ్ చేస్తారా? ప్రజలు కదా డిసైడ్ చేయవలసింది. మీరు డిసైడ్ చేసేయడం ఏంటి? మేము వస్తే ఎంత రాకపోతే ఎంత? ఎవడు అడుగుతాడు? రేపు పొద్దున 175 మంది ఇండిపెండెంట్ లెక్కుతారు, 175 మంది ఇండిపెండెంట్ లెక్కుతారు. రాజకీయ పార్టీలు డిపాజిట్లు కోల్పోతాయి. 52 పార్టీలు నా పనిలో తీసేలేదండి. మొత్తం 52 పార్టీలు ఒకే జట్కల్లా తీసేశారు. మీరు వచ్చేస్తారు, మేము వచ్చేస్తాం. మీరు ఎప్పుడు మేమే వచ్చేస్తే ఇలా చేసేస్తాం. ఏంటి చేసేది ఇది? అసలు ఎవడు అడిగాడు మిమ్మల్ని? ప్రజల యొక్క కష్టం, నష్టం, వ్యయం గురించి మాట్లాడతామా? రాజకీయం అంటే ప్రజలకి దిక్సూచిలో ఉండాలి. ప్రజల కష్టం, నష్టం, వ్యయం 500 కోట్ల రూపాయలు సమాధానం చెప్పండి మీరు. విశాఖపట్నం 500 కోట్లు ఎవడబ్బా సొమ్మని? లిక్కర్ కేసు ఏంటి? ఆ లిక్కర్ ఏంటి? ₹1 పేటిఎం, ఫోన్ పే లేకుండా తీసుకుంటారు, క్యాష్ తీసుకుంటారు. అసలు గవర్నమెంట్ ఎప్పుడైనా లిక్కర్ బిజినెస్ లో దిగుతుందా? మీరు లిక్కర్ బిజినెస్ లో దిగడం ఏంటి? అంటే ప్రజలు ఏంటి? ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే అంత ఎర్రిబాగులు మనం అలా కనబడుతున్నావా? ఆర్థిక వ్యవస్థ, నిజం చెప్తున్నాను, ఇది ఎవరిని క్రిటిసైజ్ చేయడం కాదు. ఆర్థిక వ్యవస్థని ఒక బర్గర్లా చేశారు. రాజనీతి శాస్త్రంతో కలిపేసారు. చాలా తప్పండి అది. మీరు ఇంటికి వెళ్తారు, జీతాన్ని మీకు వచ్చే జీతాన్ని మీరు ఇంట్లో చాలా జాగ్రత్తగా మీ పిల్లల మీద, భవిష్యత్తుల మీద ఖర్చు పెడతారు. దానికి బాధ్యత వహిస్తారు. కానీ ఇక్కడ బాధ్యత లేదు. మేము బాధ్యత ఉందాం, మాకు ఏదో నోటుకొచ్చింది చెప్పేస్తాం. మా 5 ఏళ్ళు ఇచ్చారు కదా మీకు. 5 ఏళ్లలో రష్యన్ ప్రెసిడెంట్ దానికి ఐలాండ్కి ట్రైన్ వేసాడు సముద్రంలో. ఇలాంటివి కదా మాట్లాడవలసినవి. మీరు ఏం చేయగలిగాం? ఏం మాట్లాడుతుంటే ఏమనంటే సంక్షేమం అంటారు. సంక్షేమం మీరు డెవలప్మెంట్ అండ్ అప్లిఫ్ట్మెంట్, అభివృద్ధి చేయుత. మేము డబ్బు ఇచ్చాం, మాకు ఓటే లేదు. మీరు డబ్బు ఇవ్వడం ఏంటి? ప్రజలు మీకు అధికారం ఇచ్చారు కాబట్టి మీరు ఇచ్చేస్తున్నారు. ప్రజల అధికారం ఇవ్వకపోతే మీకెందుకు? అది నాకవచ్చు, అక్కడ కూర్చున్న శ్రీశైలం గారికి ఇవ్వచ్చు. రాబడి అంటే ట్యాక్సీలు లేని రాజ్యాన్ని నడపండి. ట్యాక్స్ లేని రాజ్యాన్ని నడపగల. ఆదాయానికి రాబడి తేడా అడగండి
ఆ వైఎస్ఆర్సీపీలో కూర్చున్నాయని ఆదాయానికి రాబడి తేడా ఏంటో చెప్పండి ఒకసారి అడగండి. ఆయన పేరేంటి శ్రీశైలం గారు, ఎస్ ఆయన అడగండి. అసలు వాళ్ళ పార్టీ అర్థం చేసుకుంటే కనుక ఆదాయానికి రాబడికి తేడా ఏంటో చెప్పనండి. ఆయన చెప్పనండి ఒకసారి. ఎందుకంటే రాజనీతి శాస్త్రం అలా కలిపేశారు. మేము ఎప్పుడైనా ఇప్పుడు టీవీలో, నేషనల్ టీవీలో కూడా పెద్ద పెద్ద టీవీలో వెళ్ళినా ఎందుకు నేను మాట్లాడుతుంటే వాళ్ళు మాట్లాడారంటే చాలా తప్పు ఇది. నేను రాజకీయం మాట్లాడలే, ప్రజల యొక్క ఆర్థిక విధానాన్ని మాట్లాడుతున్నాను, ప్రజల యొక్క బాధను మాట్లాడుతాను, ప్రజల యొక్క కష్టాన్ని మాట్లాడతాను, నష్టాన్ని మాట్లాడతాను, వ్యయాన్ని మాట్లాడతాను. ఆయన అడగండి ఆదాయానికి రాబడికి తేడా ఏంటో చెప్పనండి. ఎస్ శాస్త్రి గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఎస్ బాలకోటే గారు, యావత్ ప్రపంచం అమరావతికి మొగ్గు చూపితే